కస్తూరి తుమ్మకాయలు. ఈ చిన్న కాయలో దాగి ఉన్న రహస్యం ఏంటి? డాక్టర్స్‌కు కూడా తెలియని నిజాలు. ఈ కాయలు మీకు మార్కెట్‌లో కానీ, రోడ్ సైడ్స్‌న ముళ్ళ కంపలో కానీ ఎక్కడ కనిపించినా సరే సేకరించి ఇంటికి తెచ్చి దాచుకోండి. దేనికంటే దీనికున్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరే షాక్ అవుతారు. మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో మొక్కలు ఉంటాయి. వాటిలో కొన్ని మొక్కల గురించి మనందరికీ బాగా తెలుసు. కానీ ఇంకొన్ని మొక్కల గురించి కానీ, వాటి విలువను గురించి కానీ చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో ఒకటే ఈ కస్తూరి తుమ్మ. గ్రామాల్లో పెద్దలు ఈ కాయలను ఎంతో జాగ్రత్తగా సేకరించి దాచుకునేవారు. ఇంకొందరు దగ్గు వచ్చినప్పుడు వాడేవారు. మరికొందరు జీర్ణ సమస్యల కోసం ఉపయోగించేవారు. ఇంకొంతమంది జలుబుకు కూడా వాడతారు. ఇందులో ఉండే పోషకాలేంటి? ఎవరు ఉపయోగించుకోవచ్చు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఈ వీడియోలో కస్తూరి తుమ్మ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. కస్తూరి తుమ్మ అనేది చిన్న ముళ్ళతో ఉండే ఒక సుగంధ చెట్టు. శాస్త్రీయంగా దీనిని అకేషియా ఫార్నేసియానా, ప్రస్తుతం వృక్ష శాస్త్రవేత్తలు దీనిని వకెల్లియా ఫార్నేసియానా అని పేరుతో వర్గీకరిస్తున్నారు. ఇది ఫబేసి కుటుంబానికి చెందిన ఒక సుగంధ ముళ్ళ చెట్టు. ఈ చెట్టు సాధారణంగా 3-8 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కొమ్మలపై చిన్న ముళ్ళు ఉంటాయి. ఆకులు చిన్న చిన్న జతలుగా అందంగా కనిపిస్తాయి. పసుపు రంగులో గుండ్రంగా ఉండే చిన్న పూలు కూడా పూస్తాయి. ఈ పూల నుంచి వచ్చే పరిమళం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ పరిమళం కస్తూరి వాసనను పోలి ఉండడం వల్లే దీనికి కస్తూరి తుమ్మ అనే పేరు వచ్చింది. ఈ చెట్లు మనందరికీ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుందంటే పొలాల గట్ల మధ్య, రోడ్ల పక్కల, ఖాళీ ప్రదేశాలు, అడవుల అంచులు ఇలా ఎన్నో ప్రాంతాలలో సహజంగానే పెరుగుతుంది. ఈ కస్తూరి తుమ్మకాయల్లో ఏముంటాయంటే టానిన్‌లు, ఫ్లవనాయిడ్‌లు, పాలిఫినాయిల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన పదార్థాలు ఇందులో ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవే ఈ మొక్కను సాంప్రదాయ వైద్య విధానాలలో ఉపయోగించడానికి ఒక కారణంగా భావిస్తాం. మన శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ అనే హానికర అణువులు దెబ్బతీస్తూ ఉంటాయి. కస్తూరి తుమ్మలో ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఈ నష్టాన్ని కొంతవరకు తగ్గించడంలో సహాయపడవచ్చని ప్రయోగశాల అధ్యయనాలు చెప్తున్నాయి. గ్రామాల్లో పెద్దలు ఎండిన కాయలను పొడిగా చేసి కొన్ని సాంప్రదాయ పద్ధతిలో చాలా బాగా ఉపయోగించుకుంటారు. ఈ కస్తూరి తుమ్మకాయను ఎలా వాడాలి? ఎప్పుడు వాడాలి? అంటే చాలా మందికి దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎన్ని మందులు మింగినా సరే తగ్గకపోతే అప్పుడు ఈ కాయను పగలగొట్టి దానికున్నటువంటి బెరడులో కొంచెం తీసుకొని దాన్ని బాగా రంగరించి ఆ తర్వాత వచ్చిన గంధాన్ని వాటర్‌లో కలిపి తాగారు అంటే 10-15 మినిట్స్‌లోనే మనకి ఉపశమనం అయితే కలుగుతుంది. ఇది గొంతుకు ఉపశమనం ఇవ్వవచ్చని నమ్మకం ఉంది. అయితే దీనిని బాగా దగ్గు వచ్చే సమయంలో ఈ కాయకున్నటువంటి బెరడు తీసి కొంచెం నాలుక కింది భాగంలో పెట్టుకొని చప్పరించడం వల్ల దగ్గు అనేది పూర్తిగా తగ్గిపోతుందని అంటారు. కొన్ని ప్రాంతాలలో అజీర్ణం లేదా విరేచనాల సమయంలో కూడా ఈ ముక్కను బాగా ఉపయోగించే సాంప్రదాయం ఉంది. ఇంకొంతమంది ఆకులను కూడా నూరి చిన్న గాయాలకు లేదా చర్మ సమస్యలకు ఉన్నవాళ్ళు రాసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ఈ చెట్టుకు ఉన్నటువంటి చిన్న చిన్న కొమ్మలను కూడా తీసుకొని నెమ్మదిగా పళ్ళను కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఈ మొక్కలు అత్యంత విలువైన భాగాలలో ఒకటి ఈ చెట్టుకున్నటువంటి పువ్వు. దీని పూల నుంచి వచ్చే సువాసన కారణంగా కొన్ని దేశాలలో అయితే ఖరీదైన పరిమళ ద్రవ్యాలు కూడా తయారు చేస్తారు. అందుకే దీనిని ప్రపంచవ్యాప్తంగా స్వీట్ అకేషియా అని కూడా పిలుస్తారు. ఈ కస్తూరి తుమ్మ వల్ల పర్యావరణానికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ చెట్టు తేనెటీగలకు మంచి మకరందాన్ని అందిస్తుంది. పొలాల చుట్టూ సహజంగా కంచెగా ఉపయోగపడుతుంది. పప్పుధాన్యాల కుటుంబానికి చెందిన మొక్క కావడంతో నేలలో నత్రజనిని పెంచడంలో కూడా కొంత సహాయపడుతుంది. మరి ఈ కాయను ఉపయోగించేటప్పుడు ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు వైద్యుల సలహా లేకుండా దీనిని ఔషధంగా ఉపయోగించకూడదు. చూసారా? మన చుట్టూ కనిపించే ప్రతి మొక్క వెనక ఒక అద్భుతమైన కథ దాగి ఉంటుంది. కస్తూరి తుమ్మ కూడా అలాంటి ప్రకృతి వరాలలో ఒకటి. అయితే సాంప్రదాయంగా ఉపయోగిస్తున్నారని మాత్రమే ఏ మొక్కనైనా ముందుగా వాడకూడదు. శాస్త్రీయ సమాచారం తెలుసుకుని అవసరమైతే వైద్యుల సలహాలతోనే ఉపయోగించడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ప్రకృతి, ఆరోగ్యం, ఆయుర్వేదం గురించి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకైతే ప్రతిరోజు వస్తాను కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.